స్వతంత్రం వచ్చాక ఈ దేశంలో జరిగిన ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, స్వోత్కర్ష, పరనింద. కాంగ్రెస్ పార్టీనేమో స్వోత్కర్షతో బతికింది. కమ్యూనిస్టులేమో పరనిందతో బతికారు. సుదీర్ఘకాలం పాటు అదే సాగింది. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూనే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చాడు. ఎలా తెచ్చాడు? అంటే స్వతంత్రం తెచ్చిన రోజున ఆయనే కదా ఉంది. మరి స్వతంత్రం రాకముందే ఆయన ప్రధానమంత్రిగా ఎట్లున్నాడు? అంటే బ్రిటిష్ వాళ్ళ తరపున ప్రధానిగా ఎట్లున్నాడు? అలాగే బ్రిటిష్ రాణి మీద ప్రమాణం చేసి ఎట్లా ప్రధానమంత్రిగా 40 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన? అంటే బ్రిటిష్ రాజ్యాన్ని అంగీకరించినట్టే కదా. అంటే స్వతంత్రం వచ్చినట్టు అప్పుడు. స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళ జెండా అవనతం కావాలా, మన జెండా ఎదగా పైకి వెళ్ళాలి. అది వాళ్ళ జెండా కిందకి దించడం, మన జెండా పైకి వెళ్ళడం జరిగిందా? వాళ్ళ గవర్నర్ జనరల్ ఫీల్ అవుతాడని అట్లా కూడా చేయలేదు. ఇంకొకటి, సుభాష్ చంద్రబోస్ కనుక, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనుక దొరికితే ఆయన్ని యుద్ధ ఖైదీగా అప్పచెప్తామని సంతకం కూడా పెట్టినటువంటి జవహర్లాల్ నెహ్రూ. అంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం కాశ్మీర్ విభజన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో 99.9% ఆయన వ్యతిరేకించిన ఆయన ప్రధానమంత్రి కాగలిగాడు. కానీ ఆయన దేశం కోసం ప్రధానమంత్రి అయ్యాడు, దేశం ఆయన్ని ప్రధానమంత్రిని చేసిందని చెప్తారు. అది ఒక విచిత్రమైనటువంటి వాదన. అసలు నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టం కాబట్టి నెహ్రూ పుట్టినరోజున పిల్లల పుట్టినరోజులు, ఇదే నేతాజీ పిల్లల దినం అని చెప్తారు. ఇట్లాంటి ఒక విచిత్రమైన, అంటే స్వోత్కర్ష అసలు వాళ్ళు లేకపోతే దేశం ఏమైపోతున్నాను. అదే సందర్భంలో కమ్యూనిస్టులు అసలు ఈ దేశంలో ఎవరికి చేతకాని రోజుల్లో మేము స్వాతంత్రాన్ని తీసుకొచ్చాం, వాళ్ళు ఎట్ట తెచ్చారు వాళ్ళకే అర్థం కాదు పాపం. పోయినా బ్రిటిష్ వాళ్ళు ఆయన కేకేసి ఇచ్చారా మీ వల్లనే ఇస్తున్నామని? వీళ్ళు ఏమైనా పోరాడారా? అక్కడ ఏం లేదు. అలాగే ఈ దేశంలో హిందుత్వ భావన అనేది అంతకుముందు లేదు, ఇప్పుడు. మరి హిందుత్వ భావన లేకపోతే భగత్ సింగ్ తీసుకొచ్చినటువంటి గణేష్ నిమజ్జన ఊరేగింపులకు సంబంధించి ఆ రోజుల్లోనే కోట్లాది మంది జనం రోడ్ల మీదకి ఎందుకు వచ్చేవాళ్ళు? అలాగే వీర సావర్కర్కి ఆ రోజున జనం అంతమంది ఎందుకు రోడ్ల మీద ఉన్నారు? అయినా సరే లేదు ఆ రోజున. అసలు స్వతంత్రం వచ్చాక భారతీయ జనతా పార్టీ లేదు కదా, కానీ హిందుత్వ వ్యతిరేకత కోసం 70 ఏళ్ళ నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు. అది విచిత్రం. అసలు ఈ పార్టీ పెట్టింది హిందుత్వ వ్యతిరేకం 100 ఏళ్ల నుంచి. వీళ్ళు ఎంతటి అబద్ధాలు ప్రచారం చేయాలంటే అంతటి అబద్ధాలు ప్రచారం చేస్తారు. దానికి సాక్ష్యం జార్జియా మెలోనీ గురించి నరేంద్ర మోడీని ఒక అమ్మాయిల పెచ్చోడిలాగా నరేంద్ర మోడీ జార్జియా మెలోనీకి చాక్లెట్ ఇస్తే అది ఆమెను పడేయడానికి ఇచ్చాడట. దానికి ఆమంట, అంటే వీళ్ళు వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత నీచమైనటువంటి మాటలు మాట్లాడడానికి సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఇది ఆ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసిందంట జార్జియా మెలోనీ చాక్లెట్ ఇచ్చాక. అసలు ఆమె ఎప్పుడైనా ఫాలో చేస్తే కదా అన్ఫాలో చేయడానికి. ఇప్పుడు మనం చూసామనుకోండి, జార్జియా మెలోనీ మోడీని ఫాలో అవ్వట్లేదు, మోడీ జార్జియా మెలోనీ ఫాలో, అదిగో చూసారా ఫాలో కావట్లేదు, అన్ఫాలో చేశారు. అంతకుముందు ఫాలో అయ్యి తర్వాత అన్ఫాలో చేస్తే అంటారు, కానీ అన్ఫాలో చేసేసింది. ఈయన చేష్టలు దాంట్లో కింద కామెంట్లు చూస్తే వామపక్ష దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నోళ్ళు సిగ్గు శరం లేకుండా, నీతి నియమం లేకుండా, సంస్కారం లేకుండా కామెంట్లు పెడుతున్నారు. ఏమని? ఈ ముసలోడికి దసరా పండగకి చాచి చెంపదెబ్బ కొట్టింది, ఇట్లాంటి దరిద్రులా మన దేశ ప్రధానమంత్రి చాక్లెట్లు ఇచ్చుకుని ఆడాలని పడేస్తారు. చాక్లెట్ ఇస్తే ఆడవాళ్ళు పడిపోతారా? ఎలాంటి క్యారెక్టర్లు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇంత దిగజారుడు అసలు ఈ దేశంలో.